హాయ్. ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే అక్కడ మంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రాల్లో సాగర మదనాన్ని గురించి మాట్లాడుతూ, మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మంత్రాల్లో ఎందుకు వస్తుందో తెలియదు, సాగర మదనం కథ చెప్తూ సముద్రాన్ని మధిస్తున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందట. ఆ బయటికి వస్తే పార్వతి గారు పరమేశ్వరుడిని చూసి క్రీగంట చూసి చెప్పిందట ఆ హాలాహలాన్ని ఏదో చేయకపోతే మొత్తం సమాజం అంటే మొత్తం యూనివర్సే మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి దాన్ని మొత్తం హాలాహలాన్ని ఈశ్వరుడు తన కంఠంలోకి తీసుకున్నాడు, అందుకే గర్లకంఠుడు అంటారు అని చెప్పారు ఆయన. నాకు తెలియదు, నాకు పూర్తిగా తెలియదు. నేను విన్నాను గర్లకంఠుడు ఏదో హాలాహలం మింగేరు లోపల అంతా ఉంటుంది, అందుకని నల్లగా ఉంటుందని విన్నాను, కానీ ఇంత డీటెయిల్డ్గా నాకు తెలీదు. అయితే అక్కడ అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది, దేవుడు అనే ఎవరైనా కానీ ఈ సమాజంలో ఉన్న చెడుని అంతా మింగేసి పెట్టుకుని మంచిని మాత్రం బయటకు ఇస్తాడు. మంచికి మాత్రమే ఆయన తోడుగా ఉంటాడు, చెడుని మొత్తం ఆయన తీసుకుంటారంటే ప్రజలకి ఎవరికి పబ్లిక్ నష్టం కాకుండా ఉండాలి అనేది కాన్సెప్ట్ అయ్యి ఉంటుందని నేను అనుకున్నాను. సరే, అది ఏమైనా కానీ నాకు ఇవాళ ఉన్న రాజకీయాల్లో చూస్తూ ఉంటే, గతంలో ఉన్న రాజకీయాల్లో ఈ ఈశ్వరుడిలాగా రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళందరూ విపరీతంగా త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని, వాళ్ళ టైం పోగొట్టుకుని, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వాళ్ళు త్యాగాలు చేస్తూ వచ్చారు. సో అంటే ఒక రకంగా విషయాన్ని మింగినట్టు అని ఫ్యామిలీ లేకుండా ఉండటం, సమాజంలో చెడు జరుగుతుంటే దాన్ని అడ్డుకోవటం, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు చేయటం. మనకి స్వతంత్రం వచ్చిందంటే వీళ్ళంతా కష్టపడితేనే కదా వచ్చింది. సో వాళ్ళు ఫ్యామిలీలను వదిలేసి చేయటం అంటే అక్కడ దీన్ని ఇదే కదా ఒక రకంగా. బట్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఎక్కువ మంది 99% నా ఉద్దేశంలో హాలాహలాన్ని వదిలేస్తున్నారు బయటికి, దాన్ని పట్టించుకోవట్లేదు. అమృతం మాత్రం వాళ్ళు తాగేస్తున్నారు. అమృతం అప్పుడు ఆయన మొత్తం విషమంతా ఆయన దాగి హాలాహలం అంతా దేవతలకు పంచాడు. ఇక్కడ మనము హాలాహలం దేవతలకు పంచి అమృతం మనం తాగేస్తున్నాం. అదే ఇప్పుడున్న నాయకులు నా ఉద్దేశంలో. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ సమాజంలో ఏది జరుగుతున్నా కానీ దానికి రాజకీయ నాయకులు దానికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళు చూడాలి. వాళ్ళు ఎవరు ఏమీ చూడటలేదు, చూడాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి ఎవరికి ఉన్నట్టు కనపడతలేదు. ఎంతసేపు నువ్వేం చేసావు, అంతకుముందు నేనేం చేశాను, ఇప్పుడు ఎంతసేపు గతం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప, అవతల వాడు చేయలేదు అంటారు కానీ నువ్వెందుకు చేయట్లేదు అనే దానికి సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు నేను ఇదిగో చేసి చూపిస్తున్నా అనేవాళ్ళు ఉంటే బాగుంటుంది. అది లేదు మన దగ్గర. ఎంతసేపు నువ్వు ఎందుకు చేయలేదు, ఈ పని ఎందుకు చేయలేదంటే నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు అని అడిగేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ప్లస్ నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను, మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనమేంటి, ఇవాళ రాజకీయాల్లో ఉంటే మనమేంటి అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ పోకడలు, సంపాదన, దుర్భాషలాడటం, హేట్రెడ్, ద్వేషాన్ని పెంచుకోవటం, ద్వేషాన్ని పెంచటం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ తగ్గకపోతే ఓ పక్కన కరోనా వస్తుంది, ఓ పక్కన సునామీ వస్తుంది, క్లైమేట్ మారిపోయింది. వాళ్ళు చెప్తున్నట్టు ఏమంటారు దాన్ని, ఏదో ఈ భూమండలం అంతా నాశనం అయిపోతుంది అన్నది, అట్లా నాశనం అయిపోతుంది. న్యాయం నాశనం అయిపోయింది, సమాజం నాశనం అయిపోతుంది. అంటే మునిగిపోతుంది, విప్లవం, ప్రళయం వస్తుందని నేనేమంటలేదు, కానీ ప్రళయం మన మనసుల్లో వచ్చేసింది. మారిపోయాం, మనం అందరం స్వార్థపరులం అయిపోయాం.
ద్వేషపూరితంగా బతుకుతున్నాం మనం. ఎదుటివాడిని ద్వేషించడమే మన ఇదిగా ఒక బిజినెస్గా పెట్టేసుకున్నాం. కులాలు మతాలు అని మేము సపరేట్ అయిపోయాం, పార్టీలను సపరేట్ అయిపోయాం. మనం ఒకళ్ళనొకళ్ళు ఒక మనిషి ప్రేమించడం మానేశారు. ప్రేమ అనేది వదిలిపోయింది. అది ప్రేమ లేదు ఇప్పుడు. ఎవరికి ప్రేమ లేదు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, మా తల్లి పిల్లలు, ఎవరికి ఒకళ్ళ మీద భార్యాభర్తలు, వీళ్ళందరికీ ప్రేమ ఉందా అంటే ఏమో, ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సో మనం అర్జెంటుగా ప్రేమించడం నేర్చుకోవాలి. మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి ఎవరినైనా కానీ. ఆ ప్రేమ లేకుండా ఈ విషయాన్ని చెమ్మటం మానేయకపోతే సమాజం నాశనం అయిపోతుంది. సమాజం అంటే మనమే. ఈ దేశంలో ఉన్న దేశంలో ప్రతి మనిషి సమాజానికి బాధ్యుడే. మనం బాధ్యులు అనేది మర్చిపోయి మనం మన టెంపరీ అవసరం కోసం, అంటే ఏ పదవి కోసం, ఇంకో దానికోసం ఎదుటి వాళ్ళ మీద విషం జమ్ముతున్నాం. ఒక పబ్లిసిటీ కోసం విషం జమ్ముతున్నాం, ఒక పదవి కోసం విషం జమ్ముతున్నాం. ఈ విషం చిమ్మేసి పక్కన వాడిని చులకన చేసి పక్కన వాడిని తిట్టు మనం గొప్పవాళ్ళం అవుదాం అనుకుంటాం అనేది సరైన పద్ధతి కాదు. మనం ఎంత మంచి చేయగలం, ఇంత పిసరంత చేసినా పర్లా, ద్వేషం వదిలేసి పిసరంతనూ చేద్దాం. లేదంటే మన ఫ్యామిలీకి మనం చేసుకున్నాం, పోనీ బయట వాళ్ళకి వద్దు, మన ఫ్యామిలీ కన్నా మనం మంచి చేసుకున్నాం. చెడు ఆలోచించొద్దు మనం. అలాంటి ఆలోచన ఏమన్నా చేయగలిగితే బాగుంటుంది. అలా చేస్తారో చేయరో నాకు తెలీదు. ఎందుకు ఆ పెళ్ళిలో ఆ కథ ఏంటంటే నాకు ఇలా చెప్పాలనిపించింది. ఎందుకంటే దేవుడు మన కష్టాలని, ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, తిరుమల గడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, ఇంకో చోటుకి వెళ్తాం, అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు నన్ను బలవంతుడా నన్ను చేసుకుంటాం. చర్చికి వెళ్ళినప్పుడు ఆ పాపాన్ని ఆయనతో చెప్పేసి ఆ రోజుతో కడిగేసుకున్నట్టు అంటాం. అట్లాగే తిరుపతి వెళ్ళినప్పుడు మన పాపాలు కడిగేసి నెక్స్ట్ డే నుంచి పుణ్యం వచ్చినట్టు అక్కడ ఏదో చేసి తలనీలాలు ఇచ్చి వచ్చేస్తాం. సో అది కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను నన్ను క్షమించు అనగానే పాపాలు పోవటం కాదు, పాపాలు లేకుండా చేయటం అనేది మన అవసరం. అది చెయ్యాలి అని అనిపించింది. దేవుళ్ళు మనకు అదే చెప్పారని నా ఫీలింగు. బట్ అది మాత్రం మర్చిపోయాం. కన్వీనియంట్గా మనం మర్చిపోయి ప్రతి దేవుడు ఎదుటి కులాన్ని తిట్టాడు, లేకపోతే ప్రతి ఈ కులం ఆ కులాన్ని భరించకూడదు, ఆ కులం ఇంకో కులాన్ని భరించకూడదు, ఆ మతం ఈ మతాన్ని భరించకూడదు, ఈ టైప్లో మనం రకరకాలుగా ద్వేషాలు పెంచుకుంటూ, కులాలుగా మతాలుగా ద్వేషాలు పెంచుకుంటూ తిరుగుతున్నాం. ఇవన్నీ పోవాలి. పోయిన రోజే మనం సమాజం బాగుపడుతుంది అనిపించింది, మీకు చెప్పాను. థ్యాంక్ యూ. బాయ్.